రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు. ఈ రాశుల వారికి ధనయోగం. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. సూర్యుడు నక్షత్ర సంచారాలు చేస్తుంటాడు. వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెల 25వ తేదీన సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇది ఎంతో శుభప్రదం. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని రాశుల వారికి మాత్రం విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి లాభాలుంటాయి. ఏ రాశులనేది ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వ్యక్తిగత జీవితం ఆనందంగా గడుస్తుంది. అదృష్టం రెట్టింపు అవుతుంది. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పురోగతి ఉంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. సమాజానికి దగ్గరగా ఉండి పనిచేస్తున్న వారికి ఈ సమయంలో పేరు ప్రతిష్టలతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో విదేశాలకు వెళ్లడానికి అవకాశం లభిస్తుంది. పై అధికారుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. కర్కాటక రాశి ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఉన్నాయి. వీటితో పాటు వేతనం కూడా పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ పనితీరుకు అందరూ ముగ్ధులవుతారు. జీవితంలో అన్ని సానుకూల మార్పులే చోటు చేసుకుంటాయి. ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారంలో ఉన్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి. కన్యారాశి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అదృష్టం తోడుండటం వల్ల ఎటువంటి పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ప్రధానంగా విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్లి చదవాలనుకునేవారి కోరికలు సులభంగా నెరవేరతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్తగా ఆదాయ వనరులు లభిస్తాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ధనస్సు రాశి కుటుంబంలో తలెత్తిన సమస్యలు ఈ సమయంలో చక్కగా పరిష్కారమవుతాయి. దీనివల్ల అంతులేని సంతోషం కలుగుతుంది. ధన ప్రవాహం వల్ల ఆస్తులు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి రాబడి వస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.